ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు తన జనాంగమైన ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశ బానిసత్వము నుంచి విడిపించి బయటకు తీసుకుని వచ్చి ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమునకు తీసుకువెళ్లాలని ఆయన సంకల్ప ప్రకారముగా వారిని అరణ్యములో మైదాన ప్రాంతముల్లో నడిపిస్తున్న క్రమములో ఆహారము కొరకు ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు వారిని ఎంతగానో పోషించారు. దేవదూతలు స్వీకరించే ఆహారాన్ని వారు కలిగి మన్నా ద్వారా వారు పోషించబడి ఏమాత్రము కొదువు లేనివారుగా, కొరత లేనివారుగా, సమృద్ధి కలిగిన స్థితిలో వారు దేవుని చేత నడిపించబడ్డారు. ఈ లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ఇష్టలైన వారిగా జీవించే వారి పట్ల ఆయన కృప అధికముగా ఉన్నది. కనుక వారి యొక్క జీవితములో ఎలాంటి కొదువ లేకుండా, కొరత లేకుండా సమృద్ధిని కలిగి ప్రభువులో ఆనందించే చక్కని అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. అడవిలో తిరిగే సింహపు పిల్లలు కూడా ఒకవేళ లేమిగలవై ఆకలిగొంటాయేమో కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించి ఆయన కృప కొరకు కనిపెట్టే వారి యందు ఏ మేలు కూడా కొదువుగా ఉండదు అని దేవుడు చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కనుక మనమందరము కూడా ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా ప్రతి మేలును పొందుకొని ఆయనకు మహిమకరముగా మన జీవిత యాత్ర కొనసాగించుదుముగాక. ఆమేన్.